అండి ఒకవైపు జగన్ గారు అంతా ఒకటి సామాజిక సంకల్పంగా ఉండాలి, అందరికి పేదలందరికీ న్యాయం జరిగి నా ఎస్టీ నా బీసీ అంటున్నారు కదా. మరి అదే విధంగా అంబేద్కర్ గారి విగ్రహం అనేది విజయవాడలో మొదలు పెట్టారు ఈ రోజు ఓపెనింగ్. ఎలా అనిపిస్తుంది మీకు? మంచి సంతోషంగా ఉందండి ఆ విగ్రహం పెట్టడం. ఆయన లేకపోతే లేబరే లేడు, ఆయన ఉంటానే లేబర్ బతుకుతున్నారు. కానీ లేకుంటే తరిమి కొట్టేవాళ్ళే ఉండోడు. చంద్రబాబు నాయుడు కుట్ర కూడా అలాంటిదే. అతను నమ్మి ఓట్లు వేస్తే ఎక్కడ ఒక విగ్రహం పెడదాము, ఒక మంచి చేద్దాము అన్న ఆలోచన ఆ చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. జగన్ గారు పెట్టినప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొంతమంది. వ్యతిరేకంగా మాట్లాడుతున్నానంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మెసేజే, మీరు తిట్టండి, రామోజీరావుని అడ్డం పెట్టుకొని, ఎల్లి మీడియాని అడ్డం పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి, మరి ఆ మాత్రం తిట్టపోతే మనకి సానుభూతి రాదు అని ఆ చంద్రబాబు నాయుడు గారు మెసేజే తప్ప ఈయన మీద ఏ కుట్ర కూడా జనానికి లేదు. ఆయన చాలా మంచివాడు. చంద్రబాబు నాయుడు అలాగా పక్కలో కత్తి పెట్టుకొని మంచివాడికి న్యాయం చేద్దామని లేదు. ఈడ కేసిని నాని గారు ఎప్పుడంచే ఉంటున్నాడు. నాని గారి సంగతి అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా? తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఎవరో వచ్చేసి నేను కేసిని నాని తమ్ముడిని వచ్చేసి ఆయన జరబడ్డాడు. ఆయన దగ్గర 2,000 కోట్లు ఆయనకి ఇస్తేనే ఆయనకి టికెట్ ఇస్తానని అన్నాడు. ఈ కేసిని నాని నా కాడ జనబలం ఉండారు, నా కాడ టికెట్ ఇవ్వటానికి నేను జనాన్ని చూసుకుంటాను, కానీ నేను అలాంటి డబ్బులు కట్టి నేను పార్టీలోకి వచ్చేవాడిని కాదు అన్నాడు. నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. అలాంటి కుట్రదారుడు తప్పకుండా కేసిని నానికి ఈ గడ్డమేనా, కేసిని నాని తాకునేవాడు ఎవరో లేరండి. కేసిని నాని ఈ గడ్డమేనా తాకే నాయకుడు. చంద్రబాబు నాయుడు వచ్చినా ఓడిపోతాడు ఎంపీకి. ఎడైతే చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఎంపీకి కేసిని నాని మీద ఓడిపోతాడు. లోకేష్ ఇప్పుడు గొడ్ల సంకన పెట్టుకుని ఒక పిచ్చాము తిరుగుతుంది చూసావు. ఆ పిచ్చామైనా ఒకటే, ఆ లోకేష్ అయినా ఒకటే. ఆ పిచ్చాం ఏం చేస్తుంది, మేడం అనగానే హాయ్ అంటాడు, హాయ్ అంటుంది. ఈయన కూడా హాయ్ అనే రాజకీయాన్ని నాశనం చేసింది లోకేష్. రాజకీయాన్ని తెలీదు. సీనియర్ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. లోకేష్ మాట విందామా, సీనియర్ మాట విందామా, కొడుకుని సీఎం చేద్దామన్న ఆలోచనతో ఆయన ఉంటే లోకేష్ అంటాడు ఎవరినా దారి పోయే పిచ్చికొక్క మనకి డబ్బులు కట్టింది, ఆ పిచ్చికొక్క సీట్ ఇద్దాం అంటే అట్ట కాదు, కేసిని నాని మంచివాడు అని చంద్రబాబు నాయుడు అంటే నాన్న నీ కాళ్ళు ఎరగొడతా నన్ను అనేవాడు లోకేష్. అందుకే ఇదంతా మనకెందుకని నాన్న నీ కాళ్ళు ఎరగొడతా, నాకు డబ్బులు ఆయన కట్టినాడు అని ఆ మాటను రానికుండా ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక నాకెందుకు లేని కొడుకు వదిలేసిండు. పై మాటకే కానీ కొడుకు ఏం చేసేదో ఆయనకు తెలుసు. బాలకృష్ణ గారు అన్న ఎన్టీఆర్ కి అసలైన వారసుడు నారా లోకేష్ మాత్రమే, జూనియర్ ఎన్టీఆర్ కదా ఫ్లెక్సీలు తీసేయండి అంటున్నాడు బాలకృష్ణ. నీ బాలకృష్ణ కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా మొన్న అల్లరి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మీద చెయ్యి పెడితే చేతులు కూడా ఇరుగుతాయి ఒక్కొక్కరికి అని కూడా నేను మనోగా చెబుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలుసా? నందమూరి కుటుంబంలో పుట్టినోడు. ఆ జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆయన సంగతి ఆ నందమూరి కుటుంబంలో పుట్టినోడు. వాడిని బయటికి తీసుకొస్తే మా లోకేష్ సీఎం గాడని వాళ్ళ బామ్మర్దికి మెసేజ్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్ని పొత్తులు వచ్చినా కాదు, ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు. వీళ్ళందరం తరిమి కొడతాడు. ఓ పవన్ కళ్యాణ్కి ఎవరు మాట అంటున్నారండి, ఇవాళ దారి పోయే పిచ్చుకోక అంటుంది ఛాయ్ అన్నాను అంటే అదేం చేద్దానంటే వాడు కొడితే కొట్టినని మెలకొని తలకాయ ఉంచుకొని పోతుంది దాని పిచ్చెక్కి. ఈ పవన్ కళ్యాణ్కి ఏం తెలీదు, ఇట్లా తలకాయ ఇట్ట అంటాడు. ఆయనకేం తెలీదు. ఆయనకి ఏంటంటే నాకు వెనకమారలా డబ్బు కావాలి. బ్యాచ్ ఏలేటానికే బ్యాచ్ కానీ ఓటేయటానికి కాదు. ఆయన అమ్మటి ఏలేటానికి
ఆయన నమ్మటి ఏళ్ళేసి కేహలేయటానికే కానీ బ్యాచీ కాదు అది. ఆయనకి డబ్బు కావాలి. నాకు పొలం ఏడ రాసి పెడతాడా చంద్రబాబు నాయుడు, ఎంత డబ్బు ఎత్తాడా అని కోరుకునేవాడు కానీ ఆయనకి జనమేనా లేదు అభిమానం. జగన్ 30 సంవత్సరాలు ఏకైకరంగా వెళ్తాడండి. 30 సంవత్సరాలు ఏకైకరం చంద్రబాబు నాయుడుతో ఈ దెబ్బతో వెళ్ళిపోవటమే. అప్పుడు కరోనా టైం వచ్చిందండి. అసలుకి ఎవరో కూడా ఒక పిల్లాడు కూడా బజార్కి రావడానికి భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ఉంటుందండి. రాష్ట్రాన్ని ఎడగొట్టి మన రాష్ట్రంలో ఉండకుండా అవతల రాష్ట్రంలో ఉంటుందండి. ఆయన మగోడు అనుకోవాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉండి నా జనం ఆగమైపోతున్నారు, నా పిల్లలు ఆగమైపోతున్నారు అని వచ్చినోడు జగన్మోహన్ రెడ్డి నయమా? కరోనా వచ్చింది, ఆంధ్ర వాళ్ళు సత్యారని మరి హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే నయమా? ఆయన నా జనాన్ని విడిచిపెట్టను, నా జనంతోనే ఉంటా, పోతే నాకు కూడా కరోనా వస్తుందని పోటీగా ఇక్కడ ఈ నడిబొడ్డు కాడ ఇక్కడే దగ్గర అందుబాటులో ఇల్లు కట్టుకున్నాడు. అసలు ఆయనకి రాజకీయం తెలిసే చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందండి. ఇలాంటి బిల్డింగులు 2000 బిల్డింగులు మనం హైదరాబాద్లో కట్టేసినాం. మన స్వతంత్రం అంతా ఆడ దారిపోసినాం, మన చెమట అంతా ఆడ దారిపోసినాము. ఆయన రాజకీయాల కోసము మరి తీసుకొచ్చినాడు. ఏది రాష్ట్రాన్ని ఎడగొట్టినాడు, ఎవడి మాటలో ఇన్ని రాష్ట్రాన్ని ఎడగొట్టినాడు, ఏడైనా దోచుకొని తిందామని. మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా టీడీపీ వచ్చిందని అంటున్నారు కదా వాళ్ళు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కూడా టీడీపీ వస్తుంది, అది అందరికీ తెలిసిందే. అయితే ఆ టీడీపీ ఎందుకు వస్తుందో, ఆ కాంగ్రెస్ ఎందుకు వస్తుందో 6 నెలల తర్వాత రేవంత్ రెడ్డి సంగతి తెలిసిపోద్ది. ఇప్పటికే చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు, ఆ రేవంత్ రెడ్డి సంగతి కూడా తెలుస్తుంది. ఆ సోనియా గాంధీ ఇటల నుంచి దేశాన్ని నుంచి వచ్చి భర్తను కూడా చంపించింది. ఆమె ఆ భర్తను కూడా చంపించింది. జగన్ గారు 30 సంవత్సరాలండి. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే కానీ జగన్ గారు నోడిచ్చేది. ఇక ఎవడ వల్ల కాదు, ఈ చంద్రబాబు నాయుడు వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు.